రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు ఊరిస్తా ఉంది కానీ ఏ కబురు చెప్పట్లేదు. ఫ్రీ బస్ పథకం పెట్టిన రోజునే ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని రకంగా ప్రకటించారు, కానీ అమలు చేయలేదు. ఇవాళ కూడా ఇదిగో అదిగో కాలయాపన చేస్తున్నారు. దీనికోసం మంత్రులు సబ్ కమిటీ ఏర్పాటు చేస్తా అంటున్నారు. సబ్ కమిటీ అంటే కాలయాపన, ఇది మోసం చేయడానికి సాగదీయడానికి తప్ప న్యాయం జరగదు. అందుకే ఇవాళ అన్ని రాష్ట్ర మోటార్ ఆటో కార్మికుల సమావేశం చేసుకున్నాం. టీఎన్టీసీ కూడా హాజరైంది. వాళ్ళు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, మేము సమావేశం ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వంతో కలుపుతాం రకంగా అంటూ ఉన్నారు. ఈ వారం రోజులు మా కార్యక్రమం మాకు ఉంటాయి. ఈ వారం రోజుల్లో కానీ మంత్రులు ఆ రకంగా నిర్ణయం తీసుకుని సమావేశం వేసి మా సమస్య పరిష్కారం చేయని పక్షంలో మేము అందరం కలిసి సమిష్టిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని, ఆటో మోటార్ కార్మికుల ఉద్యమాన్ని మరి తీవ్రతరం చేస్తూ ఉన్నాం, చేయడానికి పొందుకుంటా ఉన్నాం. ఆ రకంగా నిర్ణయం చేసుకున్నాం. అందులో టీఎన్టీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐసిసిసి భాగస్వామ్యం ఉన్నాయి, ఎస్ఎఫ్సి భాగస్వామ్యం ఉన్నాయి. మిగిలిన సంఘాలను కూడగట్టి మేము ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడానికి మేము సిద్ధమవుతున్నాం. నా పేరుకే పోలారి, ఐఎఫ్టియు. ఏ తీపి కబురు లేదండి. తీపి కబురు చెప్తా ఉంటున్నారుగా, చెప్పట్లా. వాళ్ళకి ఆశ ఉంటుంది, వాళ్ళ గవర్నమెంట్ మీద వాళ్ళకి ఆశ ఉంటుంది. మేము వాళ్ళ ఆశని కాదంటలేదు. వాళ్ళే అన్నారు మిమ్మల్ని తీసుకెళ్తాం, మాట్లాడిస్తా ఉన్నారు. మాట్లాడిస్తే మంచిదే, పరిష్కారం చేస్తే మంచిదే. తీపి కబురు చెప్తే సంతోషిస్తాం. లేని పక్షంలో మాత్రం సీరియస్గా ఆందోళన సిద్ధమవుతాం.